నమస్కారం ప్రజలారా. ముందుగా నెల్లూరు శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం అనుకున్నా. ఎందుకంటే గంజాయి రౌడీ మూకల చేతిలో హత్య కాబడినటువంటి పెంచలయ్య కుటుంబాన్ని శ్రీధర్ రెడ్డి గారు ఆదుకోవడం అంటే ఇంతకుముందు మన పార్టీలోనే ఉన్నాడు. సరే మన అన్న ప్రవర్తన నచ్చక సరే మన అన్న ఆయన మీద పెట్టినటువంటి శ్రద్ధ ఏదైతే ఉండదో ఫోన్ ట్యాపింగ్లని అయ్యని అవన్నీ మనకు సంబంధంలో అయిపోయినాయి. ప్రస్తుతానికి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఉన్నప్పటికీ ఆయన మంచి చేసినాడు కాబట్టి మంచినే మనం ఒకసారి చెప్దాం. ఏంటంటే ఆయన ఈ పెంచలయ్య కుటుంబాన్ని గంజాయి మోకల చేతిలో హత్య కాబడినటువంటి పెంచలయ్య కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకున్నాడు, అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కుమార్తెలు ఇద్దరు కూతుర్లు ఏ విధంగా వాళ్ళ కుటుంబానికి పిల్లకాయలకు అండగా ఉన్నారనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేసి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేద్దాం. అందులో భాగంగా మనం చూసుకుంటే ఆర్డిటి కాలనీలో ఉండేటువంటి పెంచలయ్య కుటుంబం ఏదైతే ఉండదో ఆ పెంచలయ్య కుటుంబానికి తక్షణం 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని చేసినాడు ఈ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అదేవిధంగా పెంచలయ్య కుమారులు ఎవరైతే ఉన్నారో 9వ తరగతి ఒకరు చదువుతున్నారు, మరొకరు 5వ తరగతి చదువుతున్నారు. వాళ్ళిద్దరిని 10వ తరగతి వరకు చదివించి ఆ తరువాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూతురులు ఎవరైతే ఉన్నారో హైందవి అదేవిధంగా వైష్ణవి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ నాయన పెంచలయ్య గారి కోరిక ఏదైతే ఉండదో ఐఏఎస్ ఐపీఎస్ మేము చదవాలా అని చెప్పి ఆ బిడ్డల కోరికను ఈ హైందవి గారు అదేవిధంగా వైష్ణవి గారు ఇద్దరు కూడా వాళ్ళ కోరికలు వాళ్ళ నాన్న లేని లోటు మేము తీరుస్తాం, మేము వాళ్ళకు ఉన్నత చదువులు వాళ్ళు ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు కూడా చదివించేటువంటి బాధ్యత మేము తీసుకుంటున్నాం నాన్న అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి చెప్పటం. అదేవిధంగా చూసుకుంటే వాళ్ళు మీకు ఒకటి ఆలోచన చేయండి, చాలామంది ఉన్నారు, చాలా రకాలుగా ఉన్నారు. అక్కడ ఆర్డిటి కాలనీలో ఏ విధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఈ కామాక్షం అనేటువంటి వ్యక్తి ఆ 5 ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ విధంగా ఈ గంజాయి కానీ ఇంకొకటి కానీ ఇతర అసాంఘిక కార్యక్రమాలకు అక్కడ ఏ విధంగా పాల్పడుతూ ఉన్నారు. ఆ పాల్పడడంతో పెంచలయ్య వాళ్ళను ప్రశ్నించడంతో ఈ గంజాయి రౌడీలు ఆయన హత్య చేయటం. ఆ తరువాత ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళ కుమార్తెలు అదేవిధంగా ఆర్డిటి కాలనీలో కొంతమేరకు అక్కడ ఉన్నత మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో వాటిని కొంతమేరకు చేసినాం. ఒక 10 రోజుల్లోపు 50 లక్షలకు నిధులు మంజూరు చేయించి ఈ ఆర్డిటి కాలనీని అంతా కూడా మేము బాగు చేస్తాం అని చెప్పి ఆయన చెప్పడం. అదేవిధంగా చూసుకుంటే పెంచలయ్య గంజాయికి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళ చేతలో హత్య కాబడినాడు కాబట్టి ఇక్కడ పెంచలయ్య ఆర్డిటి కాలనీలో పెంచలయ్య విగ్రహాన్ని కూడా పెడదామని అక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు మాట ఇవ్వడం. ఇది ఒకసారి ఆలోచన చేయండి. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఇటువంటి పనులు చేయకపోగా ఇటువంటి పనులకు ప్రోత్సహించు ముందుకు పోయినటువంటి మన ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతూ ఏ విధంగా ఈ గంజాయి మోకలందరినీ ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా తిరగబడి ఆ పెంచలేని ఆయన హత్య చేయడం వీళ్ళు చాలా. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మనం దగ్గర ఉండేటువంటి అధికారులు కానీ అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కానీ స్థానికంగా ఉండేటువంటి మంత్రులు ఆ జిల్లా మంత్రులు అందరికీ తెలిసే చేసినాం. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి, ఈ గంజాయిని ఎక్కడికక్కడ అరికట్ట వేయాలని చెప్పి ముందుకు పోటు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఈ గంజాయి మూకల దాడిలో హత్య కాబడినటువంటి పెంచలయ్య కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం.